హాయ్ ఫ్రెండ్స్, గత వీడియోలో మీకు ఒక 3 ఇంపార్టెంట్ పాలసీస్ గురించి చెప్పుకున్నాం. అవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, ఈ వేస్ట్ పాలసీ ఆఫ్ తెలంగాణ. ఈ 3 కూడా తెలంగాణ గురించి. ఇప్పుడు ఒక పాలసీ గురించి చెప్తున్నాను మీకు, చాలా ఇంపార్టెంట్ పాలసీ. ఇమేజ్ 2016 పాలసీ అంటే తెలంగాణ యానిమేషన్ గేమింగ్ పాలసీ అన్నమాట. యానిమేషన్ అండ్ గేమింగ్ పాలసీ అంటే మన ఇండియాలో తెలంగాణ, హైదరాబాద్ క్యాపిటల్, సెకండ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ బెంగళూరు తర్వాత మంది అన్నమాట. ఇక్కడ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీఈ అంటాం. ఐటీ సెక్టర్, ఐటీ ఎనేబుల్డ్, టెలికాం కావచ్చు, అన్ని సెక్టర్స్ కూడా ఇది ఒక క్యాపిటల్గా ఉంది. అలాగే ఇక్కడే మనకి టాలీవుడ్, బాలీవుడ్ కూడా రామోజీ ఫిలిం సిటీ ఉండడం వల్ల ఈ సినిమాస్ విజువల్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఏవిజీసీ అంటాం అనమాట. అంటే యానిమేషన్, విజువలైజేషన్, గేమింగ్, కామిక్, ఇవంతా కూడా ఏవిజీసీ ఒక హబ్గా తయారైంది. దీంట్లో భాగంగా దీన్ని పూల్ చేయడానికి, ఎన్హాన్సింగ్ ది స్కిల్స్, తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ కూడా మనకి ఒక ఆర్ట్స్లో, పెయింటింగ్స్లో, అదేవిధంగా ఫార్మాలో అన్నింటిలో కూడా ముందంజ ఉంటుంది. ఈ గేమింగ్ ఇండస్ట్రీస్ని కూడా బూస్టింగ్ చేద్దామని చెప్పి కొత్త పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా మన ఇండియా వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ యూజర్ అనమాట. సో చైనా తర్వాత మనమే ఉన్నాం కాబట్టి మొబైల్లో కావచ్చు, పీసీలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, అన్ని చోట్ల కూడా గేమింగ్, యానిమేషన్కి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి హైదరాబాద్ని దానికి ఒక హబ్గా తీర్చిదిద్దామనే ఉద్దేశంతో ఇమేజ్ పాలసీ 2016 తెలంగాణ యానిమేషన్ గేమింగ్ పాలసీని ప్రారంభించారనమాట. ఓకే, సో దీంట్లో భాగంగా మనం చూస్తే మనకి తెలంగాణ క్యాపిటల్ ఆల్రెడీ డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్ మేకర్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్, సినిమా, ఇదంతా కూడా తెలంగాణ, హైదరాబాద్ మన హైదరాబాద్ హబ్గా ఉంది. ఇప్పుడు నా ద పొటెన్షియాలిటీ గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఎకో టూరిజం, మన తెలంగాణని ఒక ఎకో టూరిజం హబ్గా డెవలప్ చేయాలో, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ హబ్గా తయారు చేయాలా. ఎంటర్టైన్మెంట్ హబ్గా ఇటు వరంగల్ కావచ్చు, టైర్ 2 సిటీస్గా చేస్తున్నాం మనం. మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, ఈ 3 కూడా టైర్ 2 సిటీస్ అనమాట. ఇక్కడ కూడా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ మనకి బిల్డింగ్స్ కడుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మనం నౌ వీఆర్ గోయింగ్ టు డెవలప్ సో ఎకో టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్. దాంట్లో భాగంగానే ఇమేజ్ పాలసీని తీసుకొచ్చారనమాట. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే దీంట్లో ఈ యానిమేషన్, గేమింగ్ ఇండస్ట్రీ, అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్, కామిక్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా అంటే ఏవిజీసీ అంటాం. సో యానిమేషన్, విజువలైజేషన్, గేమింగ్, కామిక్ ఇండస్ట్రీ, వీటి మీద ఫోకస్ పెడుతుంది మన తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మనం చూస్తే ఇక్కడ గేమింగ్ ఇండస్ట్రీలో మనకి ఆన్లైన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, పీసీ గేమ్స్ కావచ్చు, కన్సోల్, ఇవన్నీ కూడా మనకి మంచి అవకాశం ఉంది ఇక్కడ మన ఇండియాలో. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే ట్రాన్స్లేషన్ ఫీల్డ్లో ఉంది కాబట్టి దీనికి హబ్గా మన హైదరాబాద్ని చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇండస్ట్రీస్ని తీసుకురావడం, ఒక పాలసీని తీసుకురావడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, పూలింగ్ చేయడం స్కిల్స్ని, ఇవన్నీ దీంట్లో పాటుగానే మనం చేస్తున్నాం అన్నమాట. అదేవిధంగా మనం చూస్తే ఫ్యాక్టర్స్ ఫర్ గ్రోత్ అంటే ఈ యొక్క ఇండస్ట్రీ గ్రోత్ కావడానికి ఇండియాలో కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లోకల్ గేమింగ్ డెవలప్మెంట్, దీనికి పుష్ చేయడం, పూల్ ది లోకల్ గేమింగ్ డెవలప్మెంట్. అంటే ఇలాంటి పాలసీలు ఇవ్వడం వల్ల లోకల్ టాలెంట్ అంతా కూడా వీ కెన్ పూల్ ఇట్. లోకల్లో చదువుకున్న వాళ్ళు టాలెంట్ వీ కెన్ పూల్ ఇట్. అదేవిధంగా ఇంప్రూవ్ ఇంటర్నెట్ బ్రాండ్ విడ్త్, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఆన్లైన్ గేమ్స్ అంటే పీసీ గేమ్స్ కావచ్చు, మొబైల్ గేమ్స్ కావచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ ఆన్లైన్ గేమ్స్. అదేవిధంగా మనం అడ్వాంటేజ్ ఆఫ్ తెలంగాణ, మరి తెలంగాణకి ఏ అడ్వాంటేజ్ ఇది, మరి దీనివల్ల అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి రీజనబుల్ కాస్ట్, ఇక్కడ వాళ్ళకి రీజనబుల్ కాస్ట్గా వస్తుంది. అబాండెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఉంది తెలంగాణలో. రీజనబుల్ కాస్ట్, అబాండెంట్ రిసోర్సెస్, లో కాస్ట్ లివింగ్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో తెలంగాణ మనం చూస్తే హైదరాబాద్ లో కాస్ట్ లివింగ్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా గూగుల్ నుంచి అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా టాలీవుడ్, బాలీవుడ్ కూడా రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ ఉంది కాబట్టి కంపల్సరీగా గేమింగ్, విజువలైజేషన్, కామిక్, ఇవన్నీ కూడా వాడుకుంటారు. అదేవిధంగా ఫాస్టర్ గ్రోయింగ్ టెలికాం ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, సో దీనికి అన్ని రకాల మనకి ఈ అడ్వాంటేజెస్ తెలంగాణ ఈ కంపెనీకి, అంటే ఈ యొక్క ఏవైతే గేమింగ్ ఇండస్ట్రీ ఉందో, కామిక్ కానీ, గేమింగ్ కానీ, విజువలైజేషన్ కానీ ఇండస్ట్రీ దానికి అనుకూలమైన అన్నమాట తెలంగాణ. వీటిని ఉపయోగించుకోవాలన్నమాట. రీజనబుల్ కాస్ట్ ఎదురవుతుంది ఏదైనా, అదేవిధంగా అబాండెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు, లో కాస్ట్ లివింగ్ ఉంది, ఎంప్లాయీస్ అయిన లో కాస్ట్ లివింగ్,
వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గ్లోబల్ ఐటీ కంపెనీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, టాలీవుడ్ బాలీవుడ్ ఇక్కడ ఉంది, సినిమా షూటింగ్లు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి, రామోజీ ఫిలిం సిటీలో ఏదో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఫాస్ట్ గ్రోయింగ్ టెలికామ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్ ఈ ఇండస్ట్రీ మనకి హైదరాబాద్ రావడానికి ఇంత అనుకూలమైన వాతావరణం ఉంది, అందుకే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే కీ ఛాలెంజెస్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఎగ్జామ్లో కూడా మనకి HMWS నోటీస్ అడిగాడు దీంట్లోంచే కీ ఛాలెంజెస్, షార్టేజ్ ఆఫ్ టాలెంటెడ్ ప్రొఫెషనల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇంతవరకు ఇది ఒక ఛాలెంజే, ఎందుకంటే ఈ గేమింగ్ ఇండస్ట్రీలో మనకి యానిమేషన్స్ విజువల్ ఎఫెక్ట్స్లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటూ పెద్దగా ఏం లేదు, టాలెంటెడ్ అనేది చాలా తక్కువ ఉంటారు వాటి ఫీల్డ్లో. సో అది ఒక ఛాలెంజ్ అనమాట. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టాలి, ఆ టాలెంటెడ్ని తీసుకొచ్చి చెప్పించాలి, పాఠాలు చెప్పించాలి, లెసన్ చెప్పించాలి, ఇది వెరీ తర్వాత పైరసీ. సో మనకి చూస్తుంటే సినిమా నుంచి ఏదైనా కూడా పైరసీ పెద్ద జాడ్యం, 60% పైరసీకి మనకి వెళ్ళిపోతుంది. అంటే ఉన్న ప్రోడక్ట్లో 60% పైరసీ ద్వారా వెళ్ళిపోతుంది. $1 బిలియన్ లాస్ వస్తుంది అనమాట. పైరసీని అరికెట్టాల ఈ గేమింగ్ అండ్ యానిమేషన్ పిక్చర్స్లో కూడా పైరసీ జాడ్యం ఉంది. అలాగే ల్యాక్ ఆఫ్ గేమ్స్ దట్ క్యాటర్ టు ఇండియన్ టేస్ట్, అంటే వీటి పట్ల కొన్ని అంటే ఇప్పుడు భారతదేశం అనేది మ్యాక్సిమం రూరల్ ఏరియా, పీసీలు, మొబైల్లు, 4Gలు 5Gలు వాడేది చాలా తక్కువ మంది. సో కాబట్టి అవి వాళ్ళు ట్రాన్స్లేషన్ పీరియడ్లో ఉన్నాం కదా, ఆ ఫ్యూచర్ అంతా బాగుంటుంది, బట్ ఛాలెంజ్ అది. టేస్ట్ అంటే ఫారెన్లో అంటే డిఫరెంట్ గేమ్స్ వాడతారు, ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళకు కూడా ఆ గేమ్స్ ఏంటో పేర్లే తెలియదు. ఓకే, సో అది ఒక ఛాలెంజ్. డెవలపింగ్ ఆఫ్ ఒరిజినల్ ఐపీ, ఇప్పుడు మన వాళ్ళు ఒరిజినల్ ఐపీతో డెవలప్ చేసుకుంటున్నాం మనం. సో పేమెంట్ హ్యాస్లెస్, ఇదొకటి. పేమెంట్ అనేది మనకి ఈజీనెస్, గేమింగ్ ఆడాలంటే వాళ్ళకి పేమెంట్ ఎలా పే చేయాలి, ఏ విధంగా ఉంది, అవంతా కూడా ఈజీనెస్, పెద్దగా ఈజీ ప్రాసెస్ ఏమీ లేదు. అలాగే ప్రైస్ సెన్సిటివిటీ, అదేవిధంగా రెగ్యులేటరీ ఛాలెంజెస్, అంటే ఎలా రెగ్యులేట్ చేయాలి, వాటి తప్పుడు అంటే వాళ్ళు ఏమైనా మనకి తప్పు చేస్తే ఆ కంపెనీస్, విజువలైజేషన్ గేమింగ్ కంపెనీస్, దానికి ఒక రెగ్యులేటరీ బాడీ ఏదైనా ఉందా, లేదు ఇంతవరకు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది, ఇంకా పెట్టాలి. అలాగే ల్యాక్ ఆఫ్ ఫండింగ్, దీనికి సపోర్ట్ ఇవ్వాలి. సో ఇవి కొన్ని కీ ఛాలెంజెస్. ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వండి, ఫండింగ్ చేయాలి, ఇవన్నీ కూడా కీ ఛాలెంజెస్ అనమాట. సో అదేవిధంగా మనకి ఇన్సెంటివ్స్ ఏంటి, ప్రభుత్వం ఎలా ఎంకరేజ్ చేస్తుంది. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీ 25%, 100 కోట్లు పెడితే 25. సో దానికి లిమిట్ కూడా పెట్టారనుకోండి. సో రీయింబర్స్మెంట్ ప్రొడక్షన్ కాస్ట్ 20%, అలాగే సబ్సిడీ ఆన్ లీజ్ ఆర్ రెంటల్స్ 25%, లీజ్ తీసుకున్న ల్యాండ్ రెంటల్ తీసుకున్న 25%, అలాగే రీయింబర్స్మెంట్ 100% స్టాంప్ డ్యూటీస్, ఇది చాలా ఇంపార్టెంట్, అన్నింటికీ ఇస్తున్నారు ఇది. TS ఐపాస్లో భాగంగా అది కూడా కంపెనీస్ రూల్స్ ఇవి కూడా. అలాగే పవర్ టారిఫ్ తగ్గించడం, పవర్ టారిఫ్, ఇవన్నీ కూడా మనకి దీంట్లోకే వస్తాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇమేజ్ పాలసీ అన్నమాట. దీన్ని ఇమేజ్ పాలసీ అంటారు. తెలంగాణ యానిమేషన్, విజువలైజేషన్, ఎఫెక్ట్స్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా దీంట్లో పార్టే ఇమేజ్ పాలసీ. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇది తెలంగాణ గవర్నమెంట్ TS ఐపాస్లో భాగంగానే ఇవన్నీ కూడా తీసుకొచ్చిందనమాట. ఇంతకుముందు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ వేస్ట్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, ఇప్పుడు మనకి గేమింగ్ పాలసీ, ఇమేజ్ పాలసీ అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇమేజ్ సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం మనం. ఇమేజ్ సిటీ అనమాట, గేమింగ్ సిటీ అనమాట, యానిమేషన్ గేమింగ్ సిటీ, ఎంటర్టైన్మెంట్ సిటీ లాంటిది అనమాట. ఓకే, సూన్ దే ఆర్ గోయింగ్ టు సెటప్. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఇమేజ్ పాలసీ. ఓకే, సో ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పండి, ఇలాంటి మేజర్ పాలసీస్ అన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం. సో అన్ని బెస్ట్ కాన్సెప్ట్లన్నీ కూడా రూపాయి మీ ముందుకు తీసుకొస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.